ఓల్డ్ సిటీకి మెట్రో రాలేదంటే అందులో మొదటి ముద్దాయి కేసీఆర్, రెండవ ముద్దాయి ఓవైసీ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఎంఐఎం వల్లనే ఓల్డ్ సిటీలో ముస్లింలు వెనకబడుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు సహనంతో ఉన్నారని, మా సహనాన్ని పరీక్షించవద్దని రాబర్ట్ వాద్రా హెచ్చరించారు. ఉగ్రవాదులపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని మదర్సాలపై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింసనే ఆయుధంగా వాడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా హింస నీ ఆయుధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదే శ్లోకంలో చెప్తారు. చాలామంది మనల్ని అహింస పరమో ధర్మ అని చెప్పి అక్కడికి ఆపేస్తారు. ఆ సెంటెన్స్ని పూర్తిగా చదివితే అదే సెంటెన్స్ లోపల కంటిన్యూటీలో చెప్తారు. అహింస పరమో ధర్మ, ధర్మో హింస తదైవచ. ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు హింసనే నీ ఆయుధం కావాల్సి వస్తే వాడడంలో తప్పు లేదని చెప్తారు. అందుకని హిందువులంటే బాగా పరమత సహనం కలిగిన వాళ్ళని, శాంతంగా ఉంటారని, కాబట్టి హిందూ దేవాలయాల మీద ఒక రకమైనటువంటి క్రమ పద్ధతి లోపల దాడులు చేస్తామని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తామనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా, ఏ సంస్థలు చేపట్టినా దాన్ని భరించేటువంటి స్థితిలో ప్రస్తుతం సమాజం లేదు. రోజు రోజుకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ప్రజలని, హిందూ సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి రీతి లోపల ఉన్నాయి. ఇలా హిందూ సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది. మనమంతా సెక్యులర్ అంటున్నాం, మనమంతా అందరూ బాగుండాలంటున్నాం, ఈ దేశం అందరిది అని చెప్తున్నాం. కానీ ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి దుర్మార్గులు, నీ ఖురాన్ వచ్చా, ఖురాన్ చదువుతావా, ఏమొస్తుంది నీకు, కలీమా వస్తుందా, చదువు అని చెప్పి మాట్లాడి నీ మతమేందని అడిగి పోయి మీ మోడీ గారికి చెప్పుకునేంత ధైర్యం వచ్చింది తీవ్రవాదులకనంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలా ఓట్లు లేవు, ఓట్ల కోసం మాట్లాడతలేం. అంబేద్కర్ గారి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి పార్లమెంట్ లోపల అవగాహన సదస్సుల్ని, చైతన్య సదస్సుల్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది.